గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 2 సంబంధించిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఏదైతే 2020 ఎగ్జామినేషన్ పేపర్ ఉందో, సో వాటికి సంబంధించిన పార్ట్ 1 అలా డిస్కస్ చేసుకున్నాము. లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 2. హౌ మెనీ ఇండియన్ బౌలర్స్ హ్యావ్ టేకెన్ ఏ హ్యాట్రిక్ ఇన్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్? టెస్ట్ మ్యాచెస్లో ఎంతమంది ఇండియన్ బౌలర్స్ హ్యాట్రిక్ తీసుకున్నారని అడిగాడు. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. The article in the Constitution of India empowers the President of India to promulgate ordinance when the Parliament is in recess. ఈ ఆర్టికల్ 123 ఏం స్టేట్ చేస్తుందంటే, ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొమల్గేట్ చేయొచ్చు ఆర్డినెన్స్ అనేది ఎప్పుడైతే పార్లమెంట్ అనేది రిసెస్లో ఉందో అనమాట. బ్రేక్ అని చెప్పుకోవచ్చు రిసెస్ అంటే. నెక్స్ట్ ఏంటంటే, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అనేది ఈజ్ ద అదర్ నేమ్ ఫర్ ద బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్. దీనికి మ్యాక్రో ఎకనామిక్స్, ఒకటి మైక్రో ఉంటుంది అంటే స్మాల్ అనమాట, మ్యాక్రో అంటే బిగ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మైక్రో ఎకనామిక్స్కే ఇన్కము మరియు అన్ఎంప్లాయ్మెంట్ థియరీగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే, ద సోలార్ ట్రాకింగ్ అనేది మూవింగ్ ఇన్ ద సన్స్ డైరెక్షన్ ఆఫ్ ద సన్ఫ్లవర్ ఈజ్ కాల్డ్ హీలియోట్రోపిజం. మనకు తెలుసు కదా, ఇప్పుడు సన్ఫ్లవర్ ఎప్పుడైతే సూర్యుడు అనేది ఉదయిస్తాడో అదేవిధంగా ఆ సన్ఫ్లవర్ కూడా అదే డైవర్షన్ తోటి మల్లుకుంటుందన్నమాట. అంటే ఓవరాల్ ఏంటంటే దాన్ని ఈ సోలార్ ట్రాకింగ్ అంటారనమాట. ఏ డైరెక్షన్లో అయితే సన్ మూమెంట్ అవుతుందో దాన్ని హీలియోట్రోపిజం అంటారు. హీలియో అంటే సన్ అనమాట, ట్రోపిజం అనేది ఒక ఆ డైరెక్షన్ మూమెంట్ ట్రాకింగ్ అని చెప్పుకోవచ్చు. హీలియోట్రోపిజం చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫుల్ ఫామ్ ఆఫ్ బేసిక్ తెలుసు కదా, ఇది కంప్యూటర్ లాంగ్వేజ్లో బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అని చెప్పుకోవచ్చు. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? బ్రిజిటల్ నేషన్ సాల్వింగ్ టెక్నాలజీస్ పీపుల్ ప్రాబ్లమ్ అని చెప్పి దీని యొక్క ఆథరు చంద్రశేఖరన్ అనమాట. బ్రిజిటల్ నేషన్ అనే పుస్తకం యొక్క ఆథర్ అనమాట. సో టెక్నాలజీస్ పీపుల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేస్తుంది, దాన్ని ఎన్ చంద్రశేఖరన్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే, మెటమార్ఫిజం అంటే ఏంటి? మెటమార్ఫిక్ అంటే ఇట్స్ ఎ స్లేట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్. ఏదైతే పలక ఉందో అది వన్ టైప్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్ అనమాట. నాకు మీరు మెటమార్ఫిజం అంటే ఏంటి, గ్యాల్వనైజేషన్ విన్నారు కదా, జింక్ కోటింగ్ని ఐరన్ పైన, దాన్ని గ్యాల్వనైజేషన్ అంటారు. మెటమార్ఫిజం అంటే ఏంటి, హైడ్రోజినేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్స్లో మీకు జనరల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే, అల్లా రఖా. సో ఇతను ఫేమస్ తబలా ప్లేయర్ అనమాట. ఇతనితో పాటు ఎవరు? జాకిర్ హుస్సేను తబలా ప్లేయరు, అల్లా రఖా ఖాన్ కూడా తబలా ప్లేయర్. సహనా అంటే బిస్మిల్లా ఖాన్. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ సెట్ అవుట్ ఇన్ పార్ట్ 4A ఆర్టికల్ 51A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే, మొత్తం ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 11 ఉన్నాయన్నమాట పార్ట్ 4A ఆర్టికల్ 15Aలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే డయాస్ట్రోపిజం అంటున్నాడు అనమాట. ఇది ఒక ప్రాసెస్ దట్ మూవ్స్, ఎలివేట్స్ ఆర్ బిల్డ్స్ అప్ పోర్షన్స్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్, దాన్ని డయాస్ట్రోఫిజం అంటారనమాట. ఏదైతే ఈ ప్రాసెస్ ఏంటి, మూవ్స్, ఎలివేట్స్ అండ్ బిల్డ్స్ అప్ పోర్షన్స్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్, దీన్ని డయాస్ట్రోపిజం అంటారు. ఆథర్ ఆఫ్ ద మాలవికాగ్నిమిత్రం, ఈ పుస్తకం యొక్క ఆథర్ అడిగాడు. మాలవికాగ్నిమిత్రం అనే పుస్తకాన్ని కాళిదాసుడు రాశాడనమాట. అదేవిధంగా ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ మొట్టో ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని ఆజాద్ హిందూ ఫౌజ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క మెయిన్ మోటో ఏంట్రా అంటే యూనిటీ, ఫెయిత్, సాక్రిఫైస్, ఈ మూడని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే, థైమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే రోగం ఏంట్రా అంటే బెరిబెరి అని చెప్పుకోవచ్చు అనమాట. B1 వైటమిన్ B1 వాటి యొక్క డెఫిషియన్సీ బెరిబెరి అనమాట. రివర్ సట్లెజ్ అనేది ఎంటర్స్ ఇండియా త్రూ ద విచ్ పాస్? ఈ సట్లెజ్ రివర్ అనేది ఇండియాలో ఏ పాస్ త్రూ ఎంటర్ అవుతుందని అడిగాడు. షిప్కీలా పాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సట్లెజ్ రివరు షిప్కీలా పాస్ నుంచి ఎంటర్ అవుతుంది. మట్కీ అనేది చూసినట్లయితే ఇది ఒక పాపులర్ ఫోక్ డ్యాన్స్ అనమాట. మధ్యప్రదేశ్లో మనం ఇది చూడొచ్చు. అదే ఉత్తరప్రదేశ్లో అయితే కథక్ చాలా ఫేమస్ అనమాట. బిర్జూ మహారాజ్ ఉన్నాడు కదా, అతను మంచి కథక్ డాన్సర్. సో ఇక్కడ మట్కీ అనేది ఒక ఫోక్ డ్యాన్స్ మధ్యప్రదేశ్లో మనం చూడొచ్చు. ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ విచ్ ఎంపైర్ వాజ్ నాట్ ఇన్ సౌత్ ఇండియా అన్నాడు. ఇది సౌత్ ఇండియాలో పాలా ఎంపైర్ అనేది, పాలా డైనాసిటీ చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఇన్ సౌత్ ఇండియా. విజయనగర
అదేవిధంగా చోళరాజులు, వీళ్ళందరూ మనము సౌత్ ఇండియన్లో చూడొచ్చు. కానీ పాలా డైనాసిటీ మాత్రం ఇట్ కమ్స్ టు ద నార్త్ సైడ్. నెక్స్ట్ ఏంటంటే బిపిన్ రావత్ తెలుసు కదా, రీసెంట్గా కూడా క్వశ్చన్ అడిగాడు, మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అని. జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి అతను యాజ్ ఎ సిడిఎస్గా నామినేట్ చేశారు. ఇక్కడ ఏది లక్షద్వీప్ ఐలాండ్స్లో చాలా పాపులర్ డ్యాన్స్ అంటే కోల్కాలి. ఈ కోల్కాలి అనే ఒక డ్యాన్స్ చాలా పాపులర్ అని మనం చెప్పుకోవచ్చు. లక్షద్వీప్ క్యాపిటల్ ఏంటి? కవరత్తి. పుస్తకం ఉందన్నమాట. ఆ పుస్తకం పేరు ఏంటంటే రిసెట్, రీగెయినింగ్ ఇండియాస్ ఎకనమిక్ లిగాసీ. ఈ పుస్తకం యొక్క రైటర్ సుబ్రహ్మణ్యం స్వామి ఈ రీగెయినింగ్ ఇండియాస్ ఎకనమిక్ లిగాసీ అని చెప్పి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ల్యూకోపేనియా అంటే ఇది ఒక అబ్నార్మల్ డిక్రీజ్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మన తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయో అప్పుడు ఏమవుతుంది, ఇమ్యూని సిస్టమ్ అస్సలు పనిచేయదన్నమాట. ఇప్పుడు ఏదైనా గాయం తగిలిందనుకో హీల్ కాదు. సో ఈ వైట్ బ్లడ్ సెల్స్ని ఏమంటారు? రెడ్ బ్లడ్ సెల్స్ని ఎరిథ్రోసైట్స్ అంటారు. థ్రాంబోసైట్స్ అంటే ప్లాట్లెట్స్ని అంటారు అనమాట. వైట్ బ్లడ్స్ అన్ని ల్యూకోసైట్స్ అంటారు. సో ల్యూకోపేనియా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడైతే వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయో. నెక్స్ట్, ఏ స్టేడియం వాజ్ రినేమ్డ్ యాజ్ అరుణ్ జైట్లీ స్టేడియం ఇన్ 2019. 2019లో ఈ విధంగా అరుణ్ జైట్లీ స్టేడియంని పెట్టేశారనమాట, ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ని. సో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ ఎక్కడుంది, లొకేషన్ ఏంటి. అరుణ్ జైట్లీ ఎవరైతే విత్తమంత్రి ఉన్నాడో ఇంతకుముందు మనకి ఫినాన్స్ మినిస్టర్ అనమాట, ఆయన పని చేస్తూ అఫిషియేటింగ్గా ఉన్నప్పుడే తను చనిపోవడం జరిగింది. బికాస్ ఆఫ్ ఓవర్ వర్కింగ్ అండ్ అతని యొక్క షెడ్యూల్ వల్ల. సుష్మా స్వరాజ్ కూడా అంతే, ఎక్కువగా పనిచేయడం వల్ల చనిపోయిందనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం పర్సన్స్ బీజేపీకి సంబంధించి మీరు చూసినట్లయితే వాళ్ళ ప్రాణాలు దేశం కోసము అర్పించినట్లే, ఎక్కువగా పనిచేయడం వల్ల. ఈవెన్ నరేంద్ర మోదీ ఉన్నాడు, అతను 24 hours ఏంటంటే ఈ విధంగా కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇండియా గాట్స్ ఇట్స్ ఫస్ట్ 3D స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ ఆగస్టులో 2019లో చూసినట్లయితే ఇది ద సిస్టమ్ వాజ్ డిజైన్డ్ బై స్టూడెంట్స్ ఆఫ్ చిత్కారా యూనివర్సిటీ అనమాట. ఇది ఏదైతే 3D స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ ఉందో దీన్ని చిత్కారా యూనివర్సిటీ స్టూడెంట్స్ డిజైన్ చేయడం జరిగింది. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, చిత్కారా యూనివర్సిటీ అనేది ఎక్కడ లొకేట్ అయింది. 1 degree లాటిట్యూడ్ తెలుసు కదా, 1 degree లాటిట్యూడ్ అనేది, లాంగిట్యూడ్ అంటే ఇట్లా నిలువుగా అనమాట, లాటిట్యూడ్ అంటే అడ్డంగా. 1 degree లాటిట్యూడ్ అనేది ఎంత అప్రాక్సిమేట్లీ అంటే 111 కిలోమీటర్లు ఉంటుంది. అదే నేను పోల్స్ దగ్గర అడిగినానంటే డిస్టెన్స్ బిట్వీన్ ద లాటిట్యూడ్స్ ఎంతరా అంటే అక్కడ మనం చూసినట్లయితే లాటిట్యూడ్స్కి భూమధ్య దగ్గరికి వచ్చేకి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. పోల్స్ దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెంట్రల్ ఎకనామిక్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ బై ద ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్. అదేంట్రా అంటే సస్టైనబుల్ కన్జంప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది సెంట్రల్ ఎకనామికల్ ప్రాబ్లం కాదంట. అదేంటి, ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్లో చూసినట్లయితే ఇది రాదు. నెక్స్ట్, యాజ్ పర్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్ని భాషలు, 8వ షెడ్యూల్ ప్రకారము 22 భాషలు అనేది మనం చూడవచ్చు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. నెక్స్ట్, 3rd జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఐసి, దీన్ని హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. బ్రెయిన్ అంటే సిపియు, బట్ హార్ట్ అంటే ఐసీస్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లేట్స్ హ్యాస్ ద స్లోయెస్ట్ రేట్ మూమెంట్ అట్ లెస్ దాన్ 2.5 cm/year. ఇక్కడ ఆర్క్టిక్ రెడ్జ్ ఏదైతే ఉందో దీంట్లో స్లోయెస్ట్ రేట్ మూమెంట్ అనేది మనం చూడొచ్చు. 2.5 cm/year మాత్రమే మూమెంట్ ఉంటుందంట ఈ ఆర్క్టిక్ రెడ్జ్. కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి వాట్ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేట్స్ అనేది. ప్లేట్ అంటే ఇప్పుడు టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. సో ఈ విధమైన భూమి యొక్క పొరలు అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రన్. కొన్ని స్టేట్స్ ఇచ్చింటాడు, దాంట్లో దేంట్లో ఈ విధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. ఇది 23.5 ఏంటిది 23.5 degrees ఏంటిది, ఇది లాటిట్యూడ్ అనమాట. ఆ లాటిట్యూడ్ అనేది మొత్తం ఎన్ని రాష్ట్రాల నుంచి పోతుంది, 8 రాష్ట్రాల నుంచి పోతుంది.
స్టార్ట్ అవుతుంది గుజరాత్ నుంచి, రైట్ సైడ్ ఇలా చూసినట్లయితే మిజోరాము ఇలాంటి ప్లేస్ నుంచి మొత్తం అన్నీ పాస్ అవుతుందన్నమాట. 8 స్టేట్స్ మీకు తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే ఇండియాస్ నేషనల్ స్పోర్ట్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ధ్యాన్ చంద్, విజార్డ్ ఆఫ్ హాకీ, మంత్రగాడ్ అనమాట, జాదూగర్ అంటాడు, హాకీగా జాదూగర్. సో ఇతన్ని ధ్యాన్ చంద్ ఎవరైతే ఉన్నారో హాకీ ప్లేయర్ అనమాట. సో ఇతని బర్త్డే రోజే ఈ నేషనల్ స్పోర్ట్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 5th ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు తెలుసా? వామన అవతారాలు అనమాట. ఇన్కార్నేషన్ అంటే అవతారాలు. ఎన్ని అవతారాలు ఉన్నాయి? డిఫరెంట్ అవతారాలు ఉన్నాయి. దాంట్లో 5వ అవతారం అనేది వామనావతారం అనమాట. సో ఇలా మత్స్యావతారము, వామనావతారము, ఇంకా ఏంటంటే ఉన్నాయి, నాకు కూడా తెలియదు, చూసుకోండి. పిక్లీ హాల్ అండ్ ఉట్నూర్ ఇవన్నీ ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ అనమాట. సో ఇక్కడ దానికి తగ్గట్టు మనం చూసినట్లయితే ఈ పిక్లీ హాలు, ఉట్నూరు ఇవన్నీ నియోలిథిక్ సైట్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ రాజ్యసభ? రాజ్యసభ ప్రకారం చూసినట్లయితే ఏది కరెక్ట్ కాదు అంటే తప్పు అనమాట. ఇట్ హ్యాస్ పవర్స్ దట్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ స్టేట్స్ అగైన్స్ ద యూనియన్. ఇట్ కెన్ అమెండ్ ఏ మనీ బిల్. 12 of its members are nominated by the president. It's upper house of the parliament. చూడు, దీన్ని అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 12 మెంబర్స్ అనేది నామినేట్ చేస్తాడు ప్రెసిడెంట్. కరెక్టే. పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది. వాట్ ఈస్ పెనిన్సులా అని అడిగాడు. సో పెనిన్సులా యొక్క డెఫినేషన్ మీరు చెక్ చేసుకోండి ఇంటర్నెట్లోకి వెళ్ళి. ఇప్పుడు మన ఇండియా కూడా ఒక టైప్ ఆఫ్ పెనిన్సులా అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ ఏంటంటే 3 sides ఈ విధంగా నీళ్ళతోటి కవర్ అయి ఉంటుంది, ఒక సైడ్ ల్యాండ్ తోటి కవర్ అయిందనమాట, దాన్ని పెనిన్సులా అంటారు. సో ఇండియా కూడా వన్ టైప్ ఆఫ్ పెనిన్సులా అని చెప్పుకోవచ్చు. సో సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ పెనిన్సులా ఆఫ్ ఇండియా అంటే ఏంటి? కన్యాకుమారి. అదే సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఏంట్రా అంటే ఇందిరా పాయింట్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో చూడొచ్చు మనము. పైనాపిల్ తెలుసు కదా, పైనాపిల్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్ అంటే జీరోఫైట్ అంట అనమాట. హైడ్రోఫైటు, జీరోఫైటు, డిఫరెంట్ ఇవి ప్లాంట్ సిస్టమ్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ పైనాపిల్ అనేది పనసకాయ, జాక్ ఫ్రూట్ అంటారనమాట. పైనాపిల్ అంటే మనకు తెలుసు. సో ఓవరాల్ ఏంటంటే జీరోఫైట్ ప్లాంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచంలోనే మజూలీ ఐలాండ్ అనేది లార్జెస్ట్ రివర్ ఐలాండ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అడిగాడు. సో మనకు తెలుసు వాటర్ సాల్యుబుల్ బి అండ్ సి తప్ప, ఫ్యాట్ సాల్యుబుల్ కొవ్వునా కొడుకులు ఎంతమంది 4 ఎక్కువ ఉంటారనమాట. సో ఏడిఈకే, మిగతా ఈ బి అండ్ సి డీసెంట్ వాటర్ సాల్యుబుల్, వాళ్ళు కొవ్వునా కొడుకులు, ఏడిఏకే. నెక్స్ట్ ఏంటంటే మేకల చోడర్ ఈజ్ అ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫ్రమ్ ద వెస్ట్ స్టేట్. అస్సాంలో ఇలాంటి డ్రెస్ మనం చూడొచ్చు. ప్రతి ఒక్క స్టేట్కి ఒక్కొక్క డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుందన్నమాట. సో ఈ మేకల చోడర్ అనే డ్రెస్సు అస్సాంలో మనం చూడొచ్చు అనమాట. యూరిటర్ అంటే ఈజ్ అ ట్యూబ్ దట్ క్యారీస్ యూరిన్ ఫ్రమ్ ద కిడ్నీ టు ద యూరినరీ బ్లాడర్. సో యూరిటర్ అనేది ఇది ఒక ట్యూబ్ దట్ క్యారీస్ ద యూరిన్ ఫ్రమ్ ద కిడ్నీ నుంచి ఈ విధంగా యూరినరీ బ్లాడర్కి క్యారీ అవుతుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చోళా ఎంపైర్ టెంపుల్ అంటే చోళా ఎంపైర్ టెంపుల్ అనేది మనం చూసినట్లయితే ఐరావతేశ్వర టెంపుల్ అనేది ఈ చోళా ఎంపైర్ టెంపుల్కి ఎగ్జాంపుల్గా మనం తెలుసుకోవచ్చు. ఫ్లగెల్లా అనేది హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ యాక్ట్ యాజ్ ఆర్గనెల్లీస్ ఆఫ్ లోకోమోషన్. దీంట్లో ఏ ఆర్గానిజమ్స్ మనం చూడొచ్చు అంటే బ్యాక్టీరియా అనమాట. ఫ్లగెల్లా ఇవి ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్ విచ్ యాక్ట్ యాజ్ ఆర్గనెల్లీస్ ఆఫ్ లోకోమోషన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం అంటే బ్యాక్టీరియా. రివర్ శరావతి ప్లంజెస్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ ఫాల్స్. అదేంద్రా అంటే గేరుసొప్ప అనమాట. సో ఈ రివర్ శరావతి మనకు తెలుసు కదా, జోగ్ వాటర్ ఫాల్స్ కూడా అక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా గేరుసొప్ప కూడా మనం చూడొచ్చు అక్కడ. ఈ శరావతి నది అనేది ఎక్కడుందిరా అంటే కర్ణాటకలో ఉంది. కావేరీ నది కూడా మనం కర్ణాటకలో చూడొచ్చు. మైసూర్ దగ్గర ఈ కావేరీ నది చూడొచ్చు. అక్కడ బృందావన్ గార్డెన్స్ కూడా ఉన్నాయన్నమాట.
ఏ సిటీలో ఇండియన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఉందిరా అని అడిగాడు. కపుర్తలాలో ఈ రైల్ కోచ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టరీ అనేది మనం చూడొచ్చు. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద చంద్రయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ లాంచ్డ్ ఇన్ 2019? చంద్రయాన్ 1 లాంచ్ చేశాడు, ఆ ఇయర్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ చంద్రయాన్ 2లో ఈ స్పేస్ క్రాఫ్ట్ యొక్క వెయిట్ 3.8 టన్స్ అనమాట. పైకి వెళ్ళిన తర్వాత విక్రమ్ ల్యాండర్ అనేది బయటకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. యూనిసెఫ్ తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీన్ని 1946లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 45లో ఏంట్రా అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 24th అక్టోబరు న్యూయార్క్లో సెటప్ చేయడం జరిగింది. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదేమో 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ జాక్ డోర్జీ, ఇతను ట్విట్టర్ తెలుసు కదా మనకి, ట్విట్టర్ అకౌంట్ అంటారు. అదేవిధంగా ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అది జెఫ్ బేజోస్. సో వీళ్ళందరినీ మనం తెలుసుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఓయో హోటల్స్ ఉన్నాయి కదా, ఓయో హోటల్స్ యొక్క హెడ్ ఎవరు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా యంగ్ పిల్లాడనమాట, ఒడిశా నుంచి. సో అతను ఓయో హోటల్స్ హెడ్. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లో అడిగితే ఇలాంటివి అడుగుతాడు అనమాట. మంచి వాడు బిలియనీర్ కూడా చెప్పుకోవచ్చు మనము, యంగెస్ట్ బిలియనీర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. సో వాడి పేరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కో ఫౌండర్ ఆఫ్ ట్విట్టర్ జాక్ డోర్జే, ఇతను ట్విట్టర్ యొక్క కో ఫౌండర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ఫాబెట్ కంపెనీ ఉంది కదా, ఇప్పుడు మనకి సుందరం పిచాయ్, ఇతను హెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి సెంచరీ కొట్టడానికి ఎన్ని మ్యాచ్లు పట్టిందిరా అంటే 78 మ్యాచ్లు పట్టింది సచిన్కి సెంచరీలు కొట్టడానికి, అంటే ఒక సెంచరీ కొట్టడానికి. ఈరోజు విరాట్ కోహ్లీ 78 మ్యాచ్లలో వాడు 15-20 చేసేసిండే. నెక్స్ట్ లాటరైట్ సాయిల్స్ ఉన్నాయి కదా, ఇవి రిచ్ ఇన్ ఐరన్ ఆక్సైడ్ అనమాట. ఈ లాటరైట్ సాయిల్స్ అన్నీ ఎక్కువగా మనం చూసినట్లయితే ఐరన్ ఆక్సైడ్ మనం చూడొచ్చు. ఆథర్ ఆఫ్ ద బుక్ కేరళ అనే పుస్తకాన్ని, అంటే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ చెప్తారు కదా, కేరళని ఏమంటారు, గాడ్స్ ఓన్ కంట్రీ అనమాట, స్వర్గం అని చెప్పుకోవచ్చు. సో శశి థరూర్ కేరళైట్. ఈ శశి థరూర్ మనకు తెలుసు, ఇతను కేరళైటే అనమాట. ఇతని పుస్తకాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ స్టేట్లో 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే మిజోరం. వీటి యొక్క క్యాపిటల్ ఏంట్రా అంటే ఐజ్వాల్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఓజోన్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారా అంటే క్యోటో ప్రోటోకాల్ విన్నారా, ఎక్కడైతే టోక్యోలో జపాన్లో ఈ ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయిపోతూ ఉంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఎమిషన్ అవుతున్నాయో దానివల్ల అల్ట్రావైలెట్ రేస్ అనేది భూమి మీద పడుతున్నాయంట. అప్పుడు చాలా పెద్ద హోల్ అనేది మనం ఆర్క్టిక్ సర్కిల్ పైన మనం చూడొచ్చు అనమాట. సో ఓవరాల్ ఏంటంటే అక్కడ ఈ విధంగా దాన్ని రీటైన్ చేయడానికి, మళ్ళీ దాన్ని ఈ విధంగా రికవర్ చేయడానికి ఏం చేశారు, ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఓజోన్ డే సెలబ్రేట్ చేసుకొని ఈ విధంగా ఏవైతే అరెజాల్ స్ప్రేస్, ఎయిర్ కండిషన్స్ ఇవన్నిటిని అవాయిడ్ చేసి ఈ విధంగా ఇంటర్నేషనల్ ఓజోన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు 16 సెప్టెంబర్ నుంచి. నెక్స్ట్ నిబిల్ అనేది కంప్యూటర్ టెర్మినాలజీలో ఒక బిట్ అంటే ఒక బైట్ అంటే 8 బిట్లు అనమాట. అంటే 4 బిట్లు అయితే ఒక నిబిల్ అనమాట. అంటే ఎన్ని నిబిల్స్ ఉంటాయి ఒక బైట్లో అంటే 2 నిబిల్స్ ఉంటాయి అనమాట. సో ఒక నిబిల్ ఈజ్ ఈక్వల్ టు 4 బిట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టాంబ్ ఆఫ్ షేర్షా సూరి. షేర్షా సూరి అంటే మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్, జీటీ రోడ్, ఢిల్లీ నుంచి కాల్కటా వరకు ఏదైతే హైవే ఉందో అదే హైవే ఇంతకుముందు జీటీ రోడ్ అంటారనమాట. షేర్షా సూరి కట్టించాడు. తను చనిపోయిన సమాధి ఎక్కడుందిరా అంటే సాసారాం అని చెప్పుకోవచ్చు. సికంద్రాలో ఎవరిది, అదేవిధంగా ఔరంగజేబుది ఔరంగాబాద్లో మనం చూడొచ్చు. షాజహాన్ది మనము ఆగ్రాలో చూడొచ్చు. సికంద్రాలో అక్బర్ది చూడొచ్చు అనమాట. నెక్స్ట్ యాజ్ ఆఫ్ జనవరి 2020 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ అడిగాడు. సో క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో వాటి యొక్క ప్రెసిడెంటు సౌరవ్ గంగూలీ అని చెప్పుకోవచ్చు. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయారా యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్లో అంటే మొత్తం 2 డిస్ట్రిక్ట్లు మనం చూడొచ్చు ఈ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్లో. ఇప్పుడు లదాఖ్ యొక్క క్యాపిటల్ ఏంట్రా అంటే లే అన్నమాట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీ అంటే జీ అనేది మనకు తెలుసు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి మనము 10 కూడా తీసుకుంటాం అన్నమాట. కుమావ్ హిమాలయాస్లో ఎక్కడుందిరా అంటే ఇది 2 నదుల మధ్యలో కుమావ్ హిమాలయాస్ చూడొచ్చు మనము. కాళీ నది మరియు సట్లెజ్ మధ్యలో ఈ కుమావ్ హిమాలయన్స్ అనేది మనం చూడొచ్చు. ఈ వర్డ్ మనకు తెలుసు కదా, సత్యమేవ జయతే అనేది మనం 1 రూపీ కాయిన్ పైన రాసింటారు. సో ఈ 1 రూపీ కాయిన్ పైన ఏదైతే రాశారో సత్యమేవ జయతే అనేది, ఇది మనము ఎక్కడి నుంచి తీసుకున్నారా అని అడుగుతున్నాడు అనమాట. ముండకోపనిషద్ అంటారనమాట. ఈ ముండకోపనిషద్ నుంచే ఈ సత్యమేవ జయతే అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, వెన్ వాజ్ ద రైట్ టు ప్రాపర్టీ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది హక్కుగా ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేశారనమాట. ఎందుకంటే అది మానవాధికారం కాదు. ఎప్పుడు కావాల్సిన గవర్నమెంట్ అనేది మీ ప్రాపర్టీ అనేది తీసుకునేస్తుంది. గవర్నమెంట్కి అథారిటీ అనేది ఉందన్నమాట. 1978లో ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద పీరియడ్ ఆఫ్ 12th 5-year ప్లాన్ చూసినట్లయితే 2012 నుంచి 2017 ఈ పీరియడ్లో 12th 5-year ప్లాన్ ప్రకారము 12 నుంచి 2017 వరకు ఉందని మనం తెలుసుకోవచ్చు. 12th 5-year ప్లాన్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే అంటే హెడ్ క్వార్టర్స్ అడిగాడు. ఇది మనం చూసినట్లయితే హుబ్లీలో ఉంది సౌత్ వెస్టర్న్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్. వైటమిన్ బి కాంప్లెక్స్ తెలుసు కదా, ఇది కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ వైటమిన్స్ అంటే ఈ వైటమిన్స్ టోటల్ మనకి 8 ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. వైటమిన్ బి కాంప్లెక్స్ ఇట్లా B1, B2, B3 అట్లా B12 వరకు మనం చూసినట్లయితే సైనకోబాలమైన్ అంటారు అనమాట. B12. సో B1 థైమిన్ అంటారు, B3ని నియాసిన్ అంటారు, B2ని ఏమంటారు, రైబోఫ్లేవిన్ అంటారు. సో ఆ విధంగా ప్రతిదీ మనకి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫౌండర్ ఆఫ్ పాలా డైనాసిటీ అని అడిగాడు. గోపాల, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. పాలా డైనాసిటీ ఫౌండర్ గోపాలుడు. హూ రోడ్ ద బుక్ అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, పుస్తకం ఉందన్నమాట. అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ అనే పుస్తకాన్ని శశి థరూర్ రాశాడనమాట. నెక్స్ట్ ఏంటంటే షార్ట్కట్కి ప్రివ్యూయింగ్ ద పేజ్ అంటే ప్రింట్ ప్రివ్యూ మనం చూడాలనుకుంటే Ctrl+F2 కొట్టామంటే ఈజీగా మనకు ప్రింట్ ప్రివ్యూ అనేది మనం చూడొచ్చు. అంటే ఏ విధంగా ప్రింట్ వస్తుందని ముందుగానే మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది కర్మయోధ గ్రంథ్, ఇది ఒక పుస్తకం అన్నమాట. దీన్ని నరేంద్ర మోదీ యొక్క లైఫ్ గురించి రాయడం జరిగింది. అమిత్ షా దీన్ని లాంచ్ చేశాడనమాట. సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది చూసినట్లయితే ప్రతి సంవత్సరము మలేషియాలో ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది ఆర్గనైజ్ చేస్తారనమాట. ఇది దేనికి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించింది, మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియా సైన్డ్ పంచశీల్ ట్రీటీ అనేది మనం చూసినట్లయితే చైనాకి మరియు ఇండియా మధ్యలో ఈ పంచశీల్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఏ సంవత్సరంలో జరిగింది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. డిఫరెంట్ ప్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. PACT అంటే ఒప్పందాలు. ఇండియాకి, చైనాకి, ఇండియాకి, పాక్కి డిఫరెంట్ లార్డ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఉంది, పంచశీల్ అగ్రిమెంట్ ఉంది, ఇంకా దే ఆర్ మోర్ ప్యాక్ట్స్ అనమాట. మీరు మీకు ఓపిక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను దాన్ని పిన్ చేస్తానమాట. అంటే మీరు హైలైట్ అయిపోతారు. నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఆఫ్ కాపర్, ఇది చూసినట్లయితే కాపర్ యొక్క అటామిక్ నెంబర్ 29 అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకున్నట్లయితే హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్. ఇక్కడ రవీంద్రనాథ్ మహతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ విధంగా న్యూ జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేశారనమాట. వెన్ వాజ్ ద ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఫార్మ్డ్. 1870లో ఈ ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఈ MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారనమాట. ఇది దేనికి మెయిన్ రీజన్ రా అంటే అగ్రికల్చరల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేస్తుంది కదా, ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద CACP అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఇది మనం చూసినట్లయితే హీరాకుండ్ డ్యామ్ ఈజ్ ఇన్ ద ఇట్స్ ఇక్కడ వరకు ఓవరాల్ ఏంటంటే ఇది నెక్స్ట్ బిట్. అది హీరాకుండ్ డ్యామ్ ఎక్కడ ఉందా అంటే ఒడిషాలో ఉంది. అబ్రివేషన్ చూసుకోండి MSP CACP, చాలా ఇంపార్టెంట్. ఇది 1870లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది హీరాకుండ్ మహానది పైన ఒడిషాలో మనం చూడొచ్చు అనమాట. హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అడుగుతాడనమాట. అప్పుడు మీరేమని రాయాలి, తెహరీ డ్యామ్ ఏదైతే ఉందో అది కొద్దిగా గ్రావిటీగా వాలిందనమాట. సో హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అని చెప్పుకోవచ్చు. ఇది భగీరథి
నది పైన మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ద కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ ద ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ 4004. మైక్రో ప్రాసెసర్ అని మనం ఏమంటారు, గుండె, హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అంటారు. దీంట్లో సిలికాన్ అనే, మనకు తెలుసు సిలికాను మరియు జర్మేనియం రెండు సెమీ కండక్టర్ డివైసెస్ అనమాట. సో సెమీ కండక్టర్ మెటల్స్. సో దీంట్లో సిలికాన్ అనే ఒక సెమీ కండక్టర్ మెటల్ దీంట్లో వాడడం జరుగుతుంది, మేకింగ్ ఆఫ్ దిస్ ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ మైక్రో ప్రాసెసర్ మనం చూసినట్లయితే ఈ ఇంటెల్ కార్పొరేషన్ అనేది ఈ విధంగా మైక్రో ప్రాసెసర్ 4004 అనేది కనుగొనడం జరిగిందనమాట. వెన్ వాజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రాష్ట్రపతి భవన్ కంప్లీటెడ్ అంటే చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి భవన్ యొక్క డిజైనర్ ఎవరు, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లే కార్బూజియరా, లాహోరీనా ఎవరు నాకు చెప్పండి. దీన్ని 1929లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వెండెడ్ కర్ణం మల్లేశ్వరి గట్ ద పద్మశ్రీ అవార్డ్. 1999లో తనకి పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. ఈమెకి ఒలింపిక్స్లో గోల్డ్ కాదు, బ్రాంజ్ మెడల్ అనేది మొట్టమొదటి లేడీ అనమాట. ఎవరికైతే ఈ విధంగా ఒలింపిక్స్లో మెడల్ రావడం జరిగిందో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెయిట్ లిఫ్టర్ ఆమె. నెక్స్ట్ ఏంటంటే పెయిర్ ఆఫ్ ఐజోబార్స్ అన్నాడు. ఇక్కడ కాల్షియం మరియు ఆర్గాన్ అనేది చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ ఐసోబార్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద నిజాం సాగర్ డ్యామ్ సిచ్యువేటెడ్. ఈ నిజాం సాగర్ డ్యామ్ అనేది చూసినట్లయితే తెలంగాణలో మనము ఉందని చెప్పుకోవచ్చు అనమాట. పైథాన్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్గా మనం గుర్తుంచుకోండి. పైథాన్ డిఫరెంట్ కోబాలు, పైథాను లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. వైట్ రెవల్యూషన్ ఉంది కదా, ఇది పాలకు సంబంధించిన రెవల్యూషన్ అనమాట. మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ అనేది 1930లో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అటల్ భుజల్ యోజన అనేది ఇది గ్రౌండ్ వాటర్, ఏదైతే అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటాయో వాటికి సంబంధించిన ఈ యోజన ఏంట్రా అంటే అటల్ భుజాల్ యోజన అంటారనమాట, ABY. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది హౌ మెనీ విండోస్ ఆర్ దేర్ ఆన్ ద అవుట్ సైడ్ వాల్స్ ఆఫ్ ద హవా మహల్ ఆఫ్ జైపూర్. జైపూర్లో ఒక హవా మహల్ ఉంది కదా, దాన్ని మనం చూసినట్లయితే హవాయి రాజా జయసింగ్ అనే అతను కట్టించడం జరిగింది. ఎన్ని విధంగా విండోస్ ఉన్నారంటే 953 విండోస్ ఉన్నాయి. ఇంటర్నెట్లో కొట్టండి, చాలా మంచి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హవా మహల్, చాలా బాగుంటుంది. 950 విండోస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు కొట్టి చూడండి అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది విత్ విచ్ గేమ్ వాజ్ కషాభా దాదా సాహెబ్ జాదవ్ అసోసియేటెడ్. ఎవరైతే ఈ కషాభా దాదా సాహెబ్ జాదవ్ ఉన్నాడో వాడు ఒక రెస్లర్ అనమాట, రెస్లింగ్ చేస్తాడు వాడు. కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి వాట్ ఎగ్జాక్ట్లీ హీ హాజ్ అచీవ్డ్. ముస్లిం లీగ్ ఉంది కదా, 1906లో దీన్ని ఫార్మేట్ చేశాడు. అంటే 1905లో లార్డ్ కర్జన్ టైంలో బెంగాల్ విభజన జరిగిన తర్వాత ఈ ముస్లిం లీగ్ అనేది 1906లో జరిగిందని చెప్పుకోవచ్చు. అప్రాక్సిమేట్ లెంగ్త్ ఆఫ్ ద నావిగబుల్ ఇన్లాండ్ వాటర్వేస్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో ఇన్లాండ్ వాటర్వేస్ యొక్క నావిగబుల్ లెంగ్త్ ఎంత అంటే 14,500 కిలోమీటర్లు. అంటే ఈ ఇన్లాండ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ కానీ మొత్తం ఇవన్నీ యొక్క లెంగ్త్ ఎంత ఉందిరా అంటే 14,500 కిలోమీటర్ల వరకు మనం అన్నీ చూడొచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏ టిష్యూ హ్యాస్ హెవీలీ థిక్డ్ లిగ్నిఫైడ్ వాల్స్. చాలా ఇంపార్టెంట్. అది అలా ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఈ విధంగా థిక్ అండ్ లిగ్నిఫైడ్ వాల్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అది విచ్ టిష్యూ హ్యాస్ హెవీలీ థిక్ అండ్ లిగ్నిఫైడ్ వాల్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే స్లెరెనికిమా, ఈ ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. ఈ టిష్యూ అనేది చూసినట్లయితే హెవీలీ థిక్ అండ్ లిగ్నిఫైడ్ వాల్స్ అని ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ కంట్రీ ఫస్ట్ అమాంగ్ 97 కంట్రీస్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ అకార్డింగ్ టు ఎ న్యూ సర్వే కండక్టెడ్ బై ద వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రెండ్స్ ఇనిషియేటివ్. సో ఇదేంటంటే WBTI, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రెండ్స్ ఇనిషియేటివ్ అనమాట. సో ఈ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలకి మంచి ఒక పోషకాహారాలు దొరుకుతాయన్నమాట. సో అమ్మ పాలు అనేది ఆల్వేస్ యూస్ఫుల్ అనమాట. సో దీని ప్రకారము ఈ కంట్రీ ర్యాంక్ ఫస్ట్ అమాంగ్ 97 కంట్రీస్ అని చెప్పి చూసుకున్నట్లయితే శ్రీలంక అని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ ప్రతి ఒక్కరూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఇష్టపడతారనమాట. లినక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. డిఫరెంట్ ఉన్నాయి. ఉబుంటు, లినక్స్, అదేవిధంగా మ్యాక్ ఏదైతే ఉందో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఇన్ విచ్ స్టేట్
ఈజ్ ద బంకపూరా పీకాక్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్. కర్ణాటకలో ఈ విధంగా పీకాక్ శాంక్చురీ ఉందంట, బంకపూరా పీకాక్ శాంక్చురీ అనేది. వెన్ డిడ్ ఇబ్రహీం లోధి బికమ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ? లోధి మనకు తెలుసు కదా, 1517లో ఈ ఇబ్రహీం లోధి ఎవరైతే ఉన్నారో అతను సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ కావడం జరిగింది. సో లోధి డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, స్లేవ్ డైనాసిటీ, మామ్లుక్ డైనాసిటీ ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఖచ్చితంగా మనము వీళ్ళ డీటెయిల్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. వాళ్ళ ఫౌండర్స్ ఎవరు కూడా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇల్తుత్మిష్ ఉన్నాడు, ఫాదర్ ఆఫ్ రజా సుల్తానా, ఇతను ఏ డైనాసిటీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వెన్ వాజ్ ఎ ల్యాండ్ మార్క్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ MVA ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ ప్యాసింజర్, పర్సనల్ అండ్ కార్గో వెహికులర్ ట్రాఫిక్ సైన్ బిట్వీన్ సబ్ గ్రూపింగ్ ఆఫ్ 4 సార్క్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా మరియు నేపాల్, వీటి మధ్యలో ఈ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనేది జరిగిందిరా అంటే 2015లో జరిగిందనమాట. కంట్రీ పబ్లిషెస్ ద విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ ఆఫన్ లేబుల్డ్ యాజ్ బైబుల్ ఆఫ్ ద క్రికెట్. సో ఈ విధంగా చూసినట్లయితే యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, మొట్టమొదటి రీజనల్ రూరల్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1975. 1975లో మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ టేకెన్ ఫ్రమ్ అమెరికా. అక్కడ మనం చూసినట్లయితే USSR అంటే ఏంటి, యునైటెడ్ సోవియట్ స్టేట్స్ రష్యా అంటారు. అంటే మనము ఓవరాల్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో మన కాన్స్టిట్యూషన్లో రష్యా నుంచి తీసుకున్నారు. అదే మనం చూసినట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నారు కదా, ఇది మనము ఏ దేశం నుంచి తీసుకున్నారో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద ఇన్స్ట్రుమెంట్ వాజ్ యూస్ టు డిటెక్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంట్రా అంటే లీగో అంటారనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడం జరిగింది టు డిటెక్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెన్యూర్ ఏంటి, 6 years ఆర్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఇక్కడ మనము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాలు అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years వరకు మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ మెమరీ సైజ్ ఇన్ కంప్యూటర్ డేటా స్టోరేజ్ 1 GB ఎంతరా సమానం అంటే గిగాబైట్ అన్నాడు, GB 1024 మెగాబైట్స్కి సమానం. అదేవిధంగా 1 TB = 1024 GB వస్తుంది అనమాట. సో నా దగ్గర ఉండే ఈ మెమరీ ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో నా దగ్గర 5 TB ఉంది, 2 TB ఉందన్నమాట. అంటే ఓవరాల్ 7 TB నా దగ్గర హార్డ్ డిస్క్ 2 ఉన్నాయన్నమాట, డిఫరెంట్. సో ఓవరాల్ ఎందుకు ఇన్ని వీడియోలు తయారు చేస్తా ఉంటా కదా, దాంట్లో నేను స్టోర్ చేస్తూ ఉంటాను. అదొక స్టోరేజ్ డివైస్ హార్డ్ డిస్క్ అనేది. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఫ్లాష్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్ని అంటారు. సో స్టోరేజ్ డివైజెస్ ఏమేమి రా అంటే హార్డ్ డిస్క్ ఇలాంటివన్నీ స్టోరేజ్ డివైసెస్ చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా అన్నాడు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయితే కాదు. సో ఓవరాల్ బ్యాంకులు ఈ విధంగా డబ్బులు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇస్తారనమాట. తన డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటారు. దాన్ని రెపో రేట్ అంటారనమాట. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఎత్తిపోతుంది అనమాట, నాకు డబ్బులు కావాలని అడుగుతుంది, అప్పుడు రివర్స్ రెపో రేట్ అనమాట. దూలు తిరిగిపోతుంది అన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, నోరు మూసుకొని వాళ్ళు ఎంత చెప్తే అంత డబ్బులు ఇవ్వాల్సిందే రివర్స్ రెపో రేట్లో. సో ఆ టైంలో నువ్వు డాన్ పంక్తి చూపించకుండదు. ద గవర్నర్ హ్యాస్ పవర్ టు గ్రాంట్ పార్డన్ ఇన్ కేస్ ఆఫ్ ద డెత్ సెంటెన్స్. చూసారా ఏ విధంగా అయితే ఎవరైతే ఇప్పుడు రేపిస్టులు ఉంటారు, చిన్న వయసులో చేసేస్తారు. సో ఆ పాప సేఫ్గానే ఉంటుంది, ఓకే. వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇస్తారా అంటే డైరెక్ట్గా లేదనమాట. ఎందుకంటే షీఈ్ ఆల్సో సేఫ్ కదా, అంటే నా షీఈ్ అలైవ్. సో వాళ్ళని ఈ విధంగా డెత్ సెంటెన్సెస్ కాకోకుండా ఉరి శిక్ష అనేది దాన్ని తగ్గించడానికి లేదంటే మాఫీ చేయడానికి ఈ విధంగా ప్రెసిడెంట్ దగ్గర పవర్ ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ దగ్గర కూడా ఇలాంటి పవర్స్ ఉంటాయని మనం తెలుసుకోవాలి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వన్ ICC's 2019 సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ? చూడు, ఈ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అనేది తక్కువ మందికి వస్తాయన్నమాట. సో 2019 అయితే బెన్ స్టోక్స్కి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 2020 ఎవరు ఇచ్చారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అనేది అందరికీ రాదు, చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ మాత్రమే వస్తుందన్నమాట. సో 2025 నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది
హ్యాస్ ప్రొవిజన్ ఫర్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఆర్టికల్ 360 ప్రకారం మనం చూసినట్లయితే ఇది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ స్టేట్ చేస్తుంది. డిఫరెంట్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి లైక్ ఎమర్జెన్సీస్ మీరు చూసినట్లయితే 3 ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 352, 356, 360. సో వీటి ప్రకారం మనము ఈ ఎమర్జెన్సీస్ అనేది మనం చూడొచ్చు. సో నాకు ప్రస్తుతానికి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఒకటి గుర్తొస్తుంది, మిగతా ఎమర్జెన్సీలు ఏమి మీరు చూసుకోండి. విచ్ ఇస్ ద లార్జెస్ట్ యురేనియం ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో కజకస్తాన్ అనేది చూసినట్లయితే లార్జెస్ట్ యురేనియం ప్రొడ్యూసింగ్ కంట్రీగా మనం తెలుసుకోవచ్చు. ఈ యురేనియం మనము న్యూక్లియర్ బాంబింగ్లో మనము ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కానీ చాలా యూజ్ అవుతాయి. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ హ్యాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ ఏ న్యూ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీఫినాన్సింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు మైక్రో యూనిట్స్ అనమాట. సో ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ఏదైతే ఉందో దీని ప్రకారం మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేస్తుంది ఏ న్యూ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీఫినాన్సింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు మైక్రో యూనిట్స్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఫిసికల్చర్ అంటే ఏంటి. ఫిజికల్చర్ అంటే ఇది ఒక టర్మ్ అనమాట. దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బ్రీడింగ్ ఆఫ్ ఫిష్. అంటే చేపలు ఈ విధంగా ఫిషింగ్ చేస్తారో వాళ్ళు బ్రీడింగ్ చేస్తారనమాట, పెంచుతారు. స్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ అండ్ పాండ్స్లో దీనిని చేపలను పెంచడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఎవరు సైంటిస్టు డైనమైట్ కనుగొన్నాడు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే సైంటిస్టు డైనమైట్ని కనుగొన్నాడు. ఆర్ అంబేద్కర్ తెలుసు కదా, ద చైర్మన్ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఆర్ అంబేద్కర్. సో ఇక్కడ మనము బిఆర్ అంబేద్కర్, ఇట్స్ నాట్ ఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ అంటారు. ఇతను చైర్మన్ అని చెప్పుకోవచ్చు డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ సిటీస్ హోస్టెడ్ ద 3rd ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఈ యూత్ గేమ్స్ని ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు, స్కూల్ గేమ్స్ అని పిలిచేవాళ్ళు. సో ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు గౌహాతి ఎక్కడుంది, సిక్కింలో మనం చూసినట్లయితే గౌహాతి చూడొచ్చు. సో ఈ గౌహాతి ఏం చేస్తుంది, వాళ్ళు ఈ విధంగా ఖేలో ఇండియా గేమ్స్ అనేది 3వ ఖేలో ఇండియా గేమ్స్ అనేది వీళ్ళు ఈ విధంగా హోస్ట్ చేసినారని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది గురుపూరబ్ తెలుసు కదా, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సాక్రెడ్ ఫెస్టివల్ ఆఫ్ ద సిక్ కమ్యూనిటీ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ మంత్స్ ఆఫ్ ద హిందూ క్యాలెండర్ ఈస్ సెలబ్రేటెడ్. కార్తీక ఈ టైంలో చూసినట్లయితే గురుపూరబ్ అనే ఫెస్టివల్ని సిక్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. వీళ్ళ ఫెస్టివల్ చూసినట్లయితే మనకి బైసాఖి ఉంది కదా, 13 ఏప్రిల్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ బైసాఖి ఫెస్టివల్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ఇండియా కమ్ అండర్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. సో 1858 తర్వాత మనం ఇండియా అనేది ఈ విధంగా బ్రిటిష్ క్రౌన్ అండర్లో వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ద రిథమిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఓషన్ వాటర్ ట్వైస్ ఇన్ ఎ డే. మనము సముద్రం ఒడ్డున వెళ్ళామంటే హై వాటర్, లో వాటర్ అంటారనమాట. సో ఇప్పుడు టైడ్స్ అనేది ఈ విధంగా మనము పైకి నీళ్ళు వచ్చేస్తాయి, కిందికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ డిఫరెన్స్ దరిదాపు ఒక 8 మీటర్ల వరకు మనం ఆ డిఫరెన్స్ అనేది ఆ నీళ్ళ హైట్ పెరిగేది తగ్గేది చూడొచ్చు. సో ఇలా రిథమిక్ రైజ్ అండ్ ఫాల్ ఎందుకు వస్తాయిరా అంటే ఈ చంద్రుడు చుట్టూ తిరుగుతున్నాడు కదా భూమి చుట్టూ, అలా తిరగడం వల్ల ఆ రైజ్ అండ్ ఫాల్, ఆ టైడ్స్ అనేది రావడం కారణం అని చెప్పుకోవచ్చు. కథక్కలి డ్యాన్స్ ఉంది కదా, ఈ కథక్కలి డ్యాన్స్ అనేది ఇది హార్మోనియస్ కాంబినేషన్ ఆఫ్ 5 ఫార్మ్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్. సో కథక్కలి అనేది మోహినియట్టం కేరళలో ఫేమస్ అనమాట. సో ఇది 5 ఫార్మ్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఒక ఫైటింగ్ చేస్తారనమాట. అంటే ఇట్లా కత్తులు తీసుకొని ఆ విధంగా దాన్ని డిఫెండ్ చేయడము, ఆ ఫైటింగ్ ఏమంటారు, కేరళలో ఆ విధంగా చేసే ఫైటింగ్ దాన్ని ఏమంటారు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ వాజ్ అవార్డెడ్ ఏ నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ సర్వీస్ టు ద థియరటికల్ ఫిజిక్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ హిస్ డిస్కవరీ ఆఫ్ ద లా ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఆల్బర్ట్ ఐన్స్టైన్. సో ఇతను మనం చూసినట్లయితే ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. దేనికి? థియరటికల్ ఫిజిక్స్కి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ మనం చెప్తున్న థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టింది ఎవరు? ఇతనే అనమాట. సో నెక్స్ట్ మనము కోనేరు హంపి, చాలా మంచి చెస్ ప్లేయరు ఈమె. ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2019 ఈ కోనేరు హంపి గెలిచిందనమాట. ఈమె ఏ స్టేట్స్ బిలాంగ్ అవుతుంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి.
హార్డ్ డిస్క్ తెలుసు కదా, నేను ఇప్పుడే చెప్పాను. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోరేజ్ డివైస్ అంటే సెకండరీ స్టోరేజ్. చూసారా, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము స్టోరేజ్ డివైస్ అని చెప్పి. ఇక్కడ ఆ క్వశ్చన్ అనేది అడిగింది. ఇది సెకండరీ స్టోరేజ్ అనమాట, ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ఉన్నాయి. సో డోంట్ వరీ, వీ విల్ మ్యాక్సిమం వీడియోస్ అనేది మనం చేసి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మనము అయిపోగొట్టిద్దాం. ఓకే, నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది వాట్ ఈస్ ద ఓవరాల్ ఇండియాస్ ర్యాంక్ అని అడిగాడు. ఇన్ ద మెడల్స్ టాలీ 23rd ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ జరిగింది కదా, దీంట్లో ఇండియా ఒక పొజిషన్ అనేది 4వ పొజిషన్ అనమాట. తుమ్మలపల్లె బిలీవ్ టు హ్యావ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యురేనియం రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఈ తుమ్మలపల్లె అనేది ఏడుందిరా అంటే ఆంధ్రప్రదేశ్లోనే మన తుమ్మలపల్లె ఈ లార్జెస్ట్ యురేనియం మైన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ ఎక్కడ అంటే ఇక్కడ నుంచి మాకు ఒక 10 కిలోమీటర్లు కూడా ఉండదు. సో ఓవరాల్ వీఆర్ నియర్ బై దిస్ యురేనియం, ఇక్కడే మేము ఉన్నామన్నమాట. సో యురేనియం ఎక్కువగా వరల్డ్లోనే ఫేమస్ ప్లేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్కడైతే నేను ఉన్నానో ఈ ప్లేస్ మొత్తం అండర్ గ్రౌండ్లో అంతా యురేనియం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1949 అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది నేషనలైజ్ అయింది 1949లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెకండరీ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫార్మ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ యాక్టివిటీస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెకండరీ సెక్టర్ ఆఫ్ అన్ ఎకానమీ, దట్ ఈస్ ఫార్మ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ ఏ స్టేట్ ఈ విధంగా ఫాడోంగ్ మొనాస్ట్రీ అనేది, మొనాస్ట్రీ మనము టెంపుల్స్ ఉన్నాయి కదా, మొనాస్ట్రీస్ అంటే బుద్ధిస్ట్. ఈ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అనేది ఫాడోంగ్ అనే మొనాస్ట్రీ ఎక్కడ మనం చూడొచ్చు అంటే సిక్కింలో ఈ మొనాస్ట్రీ అనేది చూడొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ దట్ యూటిలైజెస్ ఏ లైట్ సెన్సిటివ్ డిటెక్టర్ టు సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆన్ ఎ డిస్ప్లే స్క్రీన్. సో డిస్ప్లే స్క్రీన్ మనము ఏదో డిజిటల్ బోర్డు ఉంది కదా, వాటిపైన ఈ విధంగా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయడానికి లైట్ పెన్ వాడతారనమాట. ఈ లైట్ పెన్ వన్ టైప్ ఆఫ్ మనకి చూసినట్లయితే ఆప్టికల్, ఇప్పుడు మనము ఆప్టికల్ ఇన్పుట్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆప్టికల్ అంటే ఈ విధంగా గ్లాస్ టైప్ అనమాట. ఆప్టికల్ ఇన్పుట్ డివైస్ అని ఈ లైట్ పెన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సాంబార్ లేక్ ఈస్ ట్రూ. సాంబార్ లేక్ విన్నారు కదా, దానికి సంబంధించి ఏది ట్రూ అని అడిగాడు అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ లేక్ ఇన్ ఇండియా. ఈ సాంబార్ లేక్ అనేది పెద్ద ఇన్లాండ్ సాల్ట్ లేక్గా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ ఆర్ హిల్ రేంజ్ ఇన్ ఇండియా అన్నాడు. ఆరావళి పర్వతాలు ఓల్డెస్ట్గా మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ వెన్ బ్రిటిష్ పార్లమెంట్ పాస్డ్ అన్ ఇండిపెండెన్స్ బిల్ ఫర్ ఇండియా ఇన్ జూలై 1947. ఆ టైంలో ఎవర్రా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అంటే క్లిమెంట్ అట్లీ. ఇతను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో 1947 జూలై టైంలో. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పాడు కదా, అంటే మనం చిన్న ఒక స్టోరీ చెప్పుకున్నాము. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఇంతకుముందు వీడియోస్లో. ఇక్కడ క్లిమెంట్ అట్లీ బ్రిటిష్కి అయితే ఇండియాకి జవహర్లాల్ నెహ్రూ కావడం జరిగింది. పాకిస్తాన్కి అదే టైంలో లియాఖత్ అలీ ఖాన్ అయ్యాడు. ఎవరు నామినేట్ చేశాడు? మహమ్మద్ అలీ జిన్నా నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము గాంధీ ఎవరైతే ఉన్నాడో గాంధీ నామినేట్ చేశాడు జవహర్లాల్ నెహ్రూకి, నువ్వు ప్రైమ్ మినిస్టర్గా అని చెప్పి. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. 2 హౌసులు ఉన్నాయి కదా, లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అని చెప్పి. సో ఈ 2 హౌసెస్లో ఈ విధంగా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రెసిడెంట్నే తీసేయడం అనమాట. వీడొద్దు మాకే అని చెప్పి అందరూ చెప్తారనమాట. 2 హౌసులలో పెడతారు, దాని తర్వాత వీడికి దూలు తీసేస్తారు. స్పీడ్ అనేది మనం చూసినట్లయితే సిపియు యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క స్పీడ్ అనేది దేంట్లో మెజర్ చేస్తారంటే హెడ్జ్లో. సో ఏ విధంగా అయితే ఫ్రీక్వెన్సీ అనేది హెడ్జ్లో మెజర్ చేస్తామో అదేవిధంగా ఈ స్పీడ్ కూడా మనము చూసినట్లయితే సిపియు యొక్క స్పీడ్ హెడ్జ్లోనే మెజర్ చేస్తారనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్ అంటే కాటన్ అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఖరీఫ్ క్రాప్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ విచ్ ఇయర్ డిడ్ తెలంగాణ బికమ్స్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియా అంటే 2014లో ఈ విధంగా తెలంగాణ అనేది 29th స్టేట్ ఆఫ్ ఇండియాగా మనం తెలుసుకోవచ్చు అనమాట. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఈజ్ ద దుమ్హాల్ ఫోక్ డ్యాన్స్ అసోసియేటెడ్ అంటే
ఈ దుమ్హాల్ ఫోక్ డ్యాన్స్ అనేది చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది చూసినట్లయితే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో దుమ్హాల్ అనే ఫోక్ డ్యాన్సు. అదేవిధంగా సత్రియా అనే డ్యాన్స్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో రాఫ్ కూడా డ్యాన్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎర్త్క్వేక్ మెజర్ చేస్తారు కదా, ఈ ఎర్త్క్వేక్ వేవ్స్ అనేది సెస్మోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ ప్రకారము మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ కాజేటివ్ మైక్రో ఆర్గానిజం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కామన్ కోల్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్జా అంటే ఇది ఫ్లూ అంటారనమాట. ఇన్ఫ్లుయెన్జా అనే వన్ టైప్ ఆఫ్ ఫ్లూ అని చెప్పుకోవచ్చు. ఈ కామన్ కాజేటివ్ మైక్రో ఆర్గానిజం ఏంద్రా వీటన్నిటికీ అంటే ఈ కామన్ కోల్డ్, ఈ ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ ఇవన్నీ వైరసెస్ తోటి వస్తాయన్నమాట. గుర్తుంచుకోండి, వైరసెస్తో వచ్చేటివి, బ్యాక్టీరియంతో వచ్చేటివి. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియం వల్ల మనకి టైఫాయిడ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వైరసెస్ తోటి వచ్చేటి కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా, హ్యూమన్ ఇమ్యూనో వైరస్, ఎయిడ్స్ వస్తుంది. అదేవిధంగా వెక్టార్ తోటి మనం చూసినట్లయితే ఎనాఫిలిస్ మచ్చర్ అనేది మలేరియా రావడం జరుగుతుంది. ఈ వెక్టార్ తోటి వచ్చేటివి. సో డిఫరెంట్ మనకి అన్నీ తెలియాలా. ఒకసారి వెళ్ళి కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి, మీకు తెలిసినంత, మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ ఎక్కడుంది? ఈస్ట్ సైడ్ ఉంది. నర్మదా అండ్ తపి మాత్రము వెస్ట్ సైడ్ వెళ్తాయి. ఈ రెండు నదులు, మిగతా అవన్నీ ఈస్ట్ సైడ్ వచ్చి పడిపోతాయి అన్నమాట, మిక్స్ అయిపోతాయి. సో ఇక్కడ కృష్ణా రివర్ అనేది చూసినట్లయితే బే ఆఫ్ బెంగాల్లో మిక్స్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హైయెస్ట్ రిప్రజెంటేషన్ ఇన్ లోక్సభ. సో ఎక్కువగా మనము లోక్సభలో మరియు రాజ్యసభలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుంచే రావడం జరుగుతుంది. ఎందుకంటే పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఏ సంవత్సరంలో సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది టు క్యారీ అవుట్ సైంటిఫిక్ సర్వేస్ ఆఫ్ సాయిల్స్. 1956లో ఈ విధంగా సాయిల్ సర్వే అనేది జరిగింది ఫర్ ద సైంటిఫిక్ సర్వేస్ ఆఫ్ సాయిల్స్ యొక్క గుణాలను తెలుసుకోవడానికి. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్లోరోప్లాస్ట్ ఉన్నారు కదా, ఇది ఆకుల్లో మనం చూడొచ్చు అనమాట. క్లోరోప్లాస్ట్ లోపలే క్లోరోఫిల్ ఉంటుంది. సో విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ట్రాప్స్ సన్లైట్ టు మేక్ షుగర్ అంటే, సో ఏ పార్ట్ ఆఫ్ ద సెల్ అనేది చూసినట్లయితే ఈ విధంగా షుగర్ తయారు చేస్తుంది అంటే క్లోరోప్లాస్ట్ అనమాట. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డస్ ద సన్ రైజ్ ఫస్ట్ అపియర్ అంటే డాంగ్, DONG, అది అరుణాచల్ ప్రదేశ్ రైట్ సైడ్ ఎగ్దమ్ ఈస్టర్న్ సైడ్, అంటే ఈస్టర్న్ టిప్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మొట్టమొదటిసారిగా అంటే ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని ఏమంటారు, జపాన్ అంటారు. సో మొట్టమొదటి సూర్యుడు ఎక్కడ చూస్తాడు, జపాన్లో చూస్తారు, ఎందుకంటే ఈస్టర్న్ సైడ్ ఉంది కదా. అదేవిధంగా మన ఈస్టర్న్ సైడ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ప్లేస్ డాంగ్, DONG, ఆ డాంగ్ అనే ప్లేస్లో సూర్యుడు మొట్టమొదటిసారిగా అక్కడ సన్ రైజ్ జరుగుతుందన్నమాట. లాస్ట్ ఎక్కడరా అంటే అది గుజరాత్లో ఉంది. దాని ప్లేస్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్లేస్ దట్ ఈస్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ ఏంటంటే, త్రూ ఎ స్మార్ట్ మూమెంట్ యూజింగ్ ఎ పాన్ హిమల్ గుజైన్ అవుట్ షోన్ గ్రాండ్ మాస్టర్ ఎనర్ విశాఖ్. ఇది చూసినట్లయితే ఇలాంటివన్నీ పాన్ ఉంది కదా, ఈ పాన్ అనేది చూసినట్లయితే చెస్లో మనం చూడొచ్చు అనమాట. ఎవరైతే హిమల్ గుజైన్ ఈ గ్రాండ్ మాస్టర్ ఉన్నాడో వీళ్ళందరూ దేనికి సంబంధించింది, చెస్కి సంబంధించి అనమాట. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవర్రా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నాడు అబుల్ కలాం ఆజాద్. అరే భాయ్, APJ అబ్దుల్ కలాం మిజైల్ మ్యాన్ వేరు, అబుల్ కలాం ఆజాద్ వేరు. పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ ఇప్పుడతను, అబుల్ కలాం ఆజాద్ ముందు. ఓవరాల్ ఏంటంటే ఈ అబుల్ కలాం ఆజాద్ అనే అతను మొట్టమొదటి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు. అతని బర్త్ యానివర్సరీ రోజు మనం ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఎడ్యుకేషన్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ అబ్దుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉన్నారో మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇతను ఒక సైంటిస్టు, ఇతనేమో ఎడ్యుకేషన్ మినిస్టర్. డిఫరెంట్ పర్సన్స్, కన్ఫ్యూజ్ కాకండి. ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా విజన్ 2020 ఈ రెండు పుస్తకాలను రాసింది అబ్దుల్ కలాం ఆజాద్. అదే అబుల్ కలాం ఆజాద్ రాసిండేది ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకము. అంతేగాని ఇండియా విన్స్ ఫ్రీడమ్ అంటే అబ్దుల్ కలాం ఆజాద్ అని పెట్టలేదు. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఏంటంటే, టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ మౌంటనీర్స్ నీడ్ టు గో టు నేపాల్. ఖచ్చితంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే అడిగి వాళ్ళు నోరు మూసుకొని నేపాల్కి పోల్సిందే. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుంది, అక్కడే ఉంది కాబట్టి. సంక్రాంతి, ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మాఘ్ ఆఫ్ ద హిందూ క్యాలెండర్ అండ్ ఈజ్
known by different names in different parts of India. What is called in Gujarat? చూసారా, ఇక్కడ సంక్రాంతి అని మనం పిలుచుకుంటాము. అదే సంక్రాంతి గుజరాత్లో ఉత్తరాయణ్ ఫెస్టివల్ అంటారనమాట. ఈ ఉత్తరాయణ్ ఫెస్టివల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఒక కైట్ ఫ్లయింగ్ అనమాట, పెద్ద పెద్ద గాలిపటాలు ఎగరేస్తారు. చాలా బాగుంటుంది, చూడాల్సిన టైం అనమాట. అక్కడ అందరూ ఏం చేస్తారంటే ఈ విధంగా కైట్స్ ఫ్లై చేస్తారు. చాలా మంచి ఒక ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చూసినట్లయితే తమిళనాడులో ఈ సెటప్ ఇన్ కొలాబరేషన్ విత్ రష్యా. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది రష్యా తోటి టైఅప్ అయ్యి ఇండియా ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేశారు. తమిళనాడులో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్ ఆఫ్ ద ఫౌండర్ అండ్ ద సోషల్ రిలీజియస్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై స్వామి వివేకానంద్. అంటే రామకృష్ణ మిషన్ ఎస్టాబ్లిష్ చేశాడనమాట, వీళ్ళ గురువు కదా రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ ద ఫిల్మ్ మేకర్ హూ మేడ్ ద హిందీ ఫిలిం ఛప్పక్ అనే ఈ బేస్డ్ ఆన్ ద స్టోరీ ఆఫ్ అన్ యాసిడ్ అటాక్, ఆడపిల్ల మీద యాసిడ్ అటాక్ చేయడం జరిగింది. సో మేఘనా గుల్జర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇతను ఈ మేఘనా గుల్జర్ ఈమె ఈ ఫిల్మ్ మేకర్ అనమాట. ఈ చపాక్ అనే మూవీ యొక్క ఫిల్మ్ మేకర్ అనమాట. యాసిడ్ అటాక్ చేసి ఆ పాప మీద పాపం చాలా బాధ పెట్టారనమాట. చూడండి, చాలా మంచి మూవీ. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే స్టేట్కి సంబంధించి అయితే గవర్నర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ when did the Prime Minister of India declare the country as open defecation free? ఇక్కడ మనం చూసినట్లయితే మహాత్మా గాంధీస్ 150వ బర్త్డే యానివర్సరీ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే ఏంటి? ప్లీజ్ ఇంటర్నెట్ వెళ్ళండి, చాలా మంచి టర్మినాలజీ ఇది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అపెక్స్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాట్ రెగ్యులేట్స్ ద మానిటరీ పాలసీ? ఏదిరా అంటే ఈ మానిటరీ పాలసీ అనేది రెగ్యులేట్ చేసేది ఎవర్రా అంటే ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ మన ఇండియాలో మొత్తం ఏదైతే మానిటరీ పాలసీ ఉందో వాటిని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. ఎక్కువగా కాకోకోకుండా కంట్రోల్ లిమిటేషన్లో పెడుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఈజ్ స్మృతి మందన, క్రికెట్కి సంబంధించిన ఆమె, ఆంధ్ర ఆమె, ఇప్పుడు తెలంగాణ అనుకుంటా. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ దిల్వారా టెంపుల్, జైనిజం టెంపుల్ ఉన్నాయి కదా, మౌంట్ అబూలో ఉంది, అది రాజస్థాన్లో ఉంది. ఫాదర్ ఆఫ్ నేషన్ అని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని అంటారు. ఎవరు ఇచ్చారా ఈ విధంగా అంటే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరుగుతుంది. మహాత్మా అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడనమాట పేరు గాంధీకి. ఇక్కడ ద యూనిట్ ఆఫ్ కంప్యూటర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్రెయిన్ అంటే సిపియు అని చెప్పుకున్నాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కరెక్ట్లీ డిఫైన్స్ అ ఫైర్ వాల్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటింగ్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ డివైజెస్ టు పర్మిట్ ఆర్ డినై నెట్వర్క్ ట్రాన్స్మిషన్ బేస్డ్ ఆన్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. దాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా కరెక్ట్లీ ఎ ఫైర్ వాల్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటింగ్, ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సెట్ ఆఫ్, దాన్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ అంటే ప్రోటోకాల్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ద కెమికల్ నేమ్ ఆఫ్ ద సాల్ట్ ఫౌండ్ అబండెంట్లీ ఇన్ సీ వాటర్, సోడియం క్లోరైడ్. ఈ ఏదైతే రాక్ సాల్ట్ ఉందో NaCl, ఇది కామన్ సాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా మనము సీ వాటర్లో చూడొచ్చు. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే pH వాల్యూ, లిక్విడ్ 7 ఉంటే అది డిస్టిల్డ్ వాటర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి మోర్ దాన్ 7 ఉంటే అవి బేస్, బిలో 7 ఉంటే యాసిడిక్. పాబ్లో పికాసో, క్లౌడీ మానెట్, సాల్వడోర్ డాలీ, విన్సెంట్ వ్యాన్ గోగ్ వీళ్ళందరూ ఆర్ట్ వర్క్ అనమాట, మంచి పెయింటర్స్ అప్ప వీళ్ళంతా. క్లౌడీ మానెట్, సాల్వడోర్ డాలీ, విన్సెంట్ వ్యాన్ గోగ్. పాబ్లో పికాసో యొక్క పెయింటింగ్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఫేమస్ పెయింటింగ్స్ ఏంటి. నెక్స్ట్ ఏంటంటే SI యూనిట్ ఆఫ్ థర్మోడైనమిక్ టెంపరేచర్ అడిగాడు. కెల్విన్ అనమాట, టెంపరేచర్ని కెల్విన్లో మెజర్ చేస్తారు, కానీ ఇక్కడ థర్మోడైనమిక్ టెంపరేచర్ అడిగాడు కాబట్టి కెల్విన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ ఇయర్ డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి, డిగ్రీ స్కేల్ ఉంది, కెల్విన్ స్కేల్ ఉంది, రోమర్ స్కేల్ ఉంది. సో ఈ విధంగా ఫారెన్హీట్ స్కేల్ ఉందన్నమాట. ఈ 4 డిఫరెంట్ స్కేల్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ సంవత్సరంలో లార్డ్ కర్జన్ ఈ విధంగా పార్టీషన్ ఆఫ్ బెంగాల్ చేశాడు? 1905లో చేశాడనమాట. నార్మల్ ఎయిర్ ప్రెషర్ అనేది
చూసినట్లయితే సీ లెవెల్లో ఎంత ఉంటుందిరా అంటే 1013.25 మిల్లీ బార్స్ అనేది మనము చూడొచ్చు నార్మల్ ఎయిర్ ప్రెషర్ అనేది. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అనిమల్స్ ఆఫ్ విచ్ ఫైలం హ్యావ్ జాయింటెడ్ లెగ్స్. జాయింటెడ్ లెగ్స్ అంటే ఆర్థ్రోపోడా. ఈ విధంగా ఏవైతే అనిమల్స్ ఉన్నాయో వాటికి జాయింట్ లెగ్స్ చూడొచ్చు అనమాట. సో ఆర్థ్రోపోడా కింద ఏమేమి వస్తాయనేది ఆ అనిమల్స్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వెల్డ్స్ ఆర్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఈ విధంగా మనము ఈ గ్రాస్ ల్యాండ్స్ మనం చూడొచ్చు అనమాట. పంపాస్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ విధంగా వెల్డ్స్ అనేది ఆఫ్రికాలో ఉంటే పంపాస్ ఎక్కడ ఉన్నాయి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. హౌ మెనీ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆర్ ప్లేడ్ ఇన్ ఏ ఇయర్. టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయన్నమాట. యూఎస్ ఓపెన్ ఉంది, ఫ్రెంచ్ ఓపెన్ ఉంది, బ్రిటన్ది మనకు తెలుసు వింబుల్డన్ ఉంది. సో ఈ విధంగా ఇంకోటి ఏంది 4వది కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఇవన్నీ గ్రాండ్ స్లామ్స్ అనమాట, 4 మొత్తం. టీకే, దీనిలో మనము డిఫరెంట్ ప్లేయర్స్ డిఫరెంట్ స్పెషాలిటీ ఉందన్నమాట. వింబుల్డన్ స్టార్ ఎవరు? రోజర్ ఫెడరర్. రాఫెల్ నడాల్, క్లే కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్స్. ద పీరియడ్ ఆఫ్ సెకండ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా వాజ్ 1956-61 మధ్యలో ఈ 5 సంవత్సరాలు మనం చూసినట్లయితే సెకండ్ 5-year ప్లాన్స్ మనం జరిగిందని మనం తెలుసుకోవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ ఫీల్డ్ హాకీ స్టేడియం అనేది బేస్డ్ ఆన్ ద సీటింగ్ కెపాసిటీ ఎక్కడుందిరా అంటే లార్జెస్ట్ హాకీ అడిగాడు కాబట్టి పాకిస్తాన్లో ఉంది. హాకీ అనేది ఇండియాకి మరియు పాకిస్తాన్కి నేషనల్ గేమ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇండియాలో వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం ఎక్కడరా అంటే అహ్మదాబాద్, అది మన గుజరాత్లో మనం చూడొచ్చు అనమాట. లొకేషన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎక్కడుంది గుజరాత్లో. నెక్స్ట్ చెంచూస్, ఇది ఒక ట్రైబ్ అనమాట. ఈ చెంచూస్ ట్రైబ్ అనేది తెలంగాణలో మనం చూడొచ్చు. జరావన్స్, షాంపెన్స్ ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనం చూడొచ్చు. సో ఈ విధంగా చెంచూస్ అనేవాళ్ళు ఇది తెలంగాణలో చూడొచ్చు అనమాట వీళ్ళని. నెక్స్ట్ ఏ టెక్నాలజీ 3rd జనరేషన్లో చూసినట్లయితే వాడారు వాళ్ళంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడడం జరిగింది 3వ జనరేషన్లో. ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ ఎర్త్క్వేక్ జోన్స్ అంటే ఇండియా అనేది ఎర్త్క్వేక్ జోన్స్ మనము సెస్మిక్ జోన్స్ అంటారనమాట. చాలా ఇంపార్టెంట్. ఎర్త్క్వేక్ జోన్స్ ఏమంటారంటే సెస్మిక్ జోన్స్ అంటారని కూడా అడుగుతారనమాట. 4 సెస్మిక్ జోన్స్లా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ జోన్ సపరేట్ చేస్తుంది క్రస్ట్ని మరియు మ్యాంటల్ని అంటే మోహ అనేది డివైడ్ చేస్తుంది అనమాట. అంటే నీకు తెలుసు కదా, ఎర్త్ పై పొరని క్రస్ట్ అంటారు, మ్యాంటల్ మధ్యలో ఉండేదాన్ని, కోర్ అనేది ఎక్దమ్ సెంటర్లో ఉంటుందన్నమాట. సో ఎర్త్ అనేది డిఫరెంట్ లేయర్స్, కోర్ సెంటర్లో ఉంటుంది, మధ్యలో మ్యాంటల్, బయట క్రస్ట్ అనమాట. ఇక్కడ క్రస్ట్ని మ్యాంటల్ని డివైడ్ చేసే లేయర్ ఏంట్రా అంటే జోన్, మోహో జోన్ అనమాట. బ్యూటైన్ గ్యాస్ ఏదైతే ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి కదా వాటిలో బ్యూటైన్ గ్యాస్ వాడతారు. సో C4H10 వాటి యొక్క ఫార్ములా అనమాట. ప్రొడ్యూసర్ గ్యాస్ అనుకో మార్చ్ గ్యాస్ అంటారు, దాన్ని మనము CH4 మీథేన్ అని చెప్పుకోవచ్చు. వేర్ వర్ ద ఫస్ట్ వింటర్ పారాలింపిక్స్ గేమ్స్ హెల్డ్ అంటే స్వీడన్లో మొట్టమొదటి ఈ పారాలింపిక్ గేమ్స్ అనేది మనం చూడొచ్చు అనమాట, వింటర్ పారాలింపిక్ గేమ్స్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది హూ వన్ ద 2019 ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్. సో ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ప్రకారం 2019 కోనేరి హంపి గెలుచుకుంది. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద మూన్ అడిగాడు, 1.74 × 10⁶ మీటర్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది రేడియస్ ఆఫ్ ద మూన్ అని చెప్పుకోవచ్చు. పోర్తుగాల్ తెలుసు కదా, ఏ కంట్రీ హ్యాస్ అనౌన్స్డ్ సెట్టింగ్ అప్ ఆఫ్ గాంధీ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ ప్రైజ్ అంటే ఇది పోర్తుగాల్ అనమాట. సో ఈ విధంగా గాంధీ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ ప్రైజ్ అనేది సెటప్ చేయడం జరిగిందంటే పోర్తుగాల్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అమితాబ్ బాచి ఎవర్రా అంటే ఎవరైతే డిఎస్సి ప్రైజ్ ఫర్ సౌత్ ఏషియన్ లిటరేచర్ 2019 ప్రకారము ఈ అమితాబ్ బాచి గెలవడం జరిగిందనమాట డిఎస్సి ప్రైజ్. హూ యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ ద క్యాజువల్ వేకెన్సీ దట్ అరైజెస్ డ్యూ టు డెత్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఒక్కసారి ప్రెసిడెంట్ చనిపోతే ఎవరు టేక్ఓవర్ చేసుకోవాలంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టేక్ఓవర్ చేసుకోవాలి. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ ఇవ్వాలంటే అడ్రస్ అనేది ఒక కాపీ అనేది ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలా, ప్రెసిడెంట్కి ఇవ్వాలా, మెయిన్ అడ్రస్ టు. అదేవిధంగా ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ ఇవ్వాలంటే అడ్రస్ అనేది వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలా. సో ఈ విధంగా మనము ఫస్ట్ పార్ట్ అలా డిస్కస్ చేసుకున్నాము, సెకండ్ పార్ట్ కూడా ఇది ఇటు ఎండ్ అయిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ గైస్,
సో ఇంతవరకు మీరు వింటున్నారంటే ఆబ్వియస్లీ విల్ హ్యావ్ ద పేషెన్స్. మీరు ఆటోమేటిక్గా మిగతా వీడియోస్ కూడా మీరు చూస్తే చాలా బాగుపడతారు. లేకుంటే పోతారా మీరు. పెళ్ళిళ్ళు కూడా జరగవు, ఆడపిల్లలు